అంటే పరిహారాలు అనేటువంటివి చేసుకోగానే మనకు మంచి జరుగుతుందానంటే వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా మనము ఈ యొక్క వర్షాకాలం వస్తుంది. వర్షంలో గనక మనం ప్రయత్నం చేసుకోవాలనుకున్నప్పుడు మామూలుగా నేరుగా వెళ్ళామనుకోండి తడిసి ముద్దయిపోతాం, మన పనులన్నీ సాగవు. అదే గొడుగుని ఆధారంగా చేసుకున్నామనుకోండి వర్షంలో తడవకుండా మనం ఎంత దూరమైనా వెళ్ళి మన పని మనం పూర్తి చేసుకొని వస్తాం. అలాగే దైవానుగ్రహం అనేటువంటిది శనీశ్వర అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే ఎంతటి కఠినమైనటువంటి పనులైనా కానీ మనం సానుకూలంగా పూర్తి చేసుకుంటాము. అలాగే మనకు వచ్చేటువంటి ఇబ్బందులు సమస్యల నుంచి మనం బయటపడతాం. కాబట్టి శని యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి అనుకున్నప్పుడు దీనికి ప్రతి సమస్యకి కూడా 2 రకాల పరిహారాలు ఉంటాయి జ్యోతిష శాస్త్ర ప్రకారం. అది మంత్ర పరిహారము, 2 మానవ పరిహారం. ఈ మానవ పరిహారం అంటే మనం చేసుకోగలిగేటువంటి పరిహారాలు. మంత్ర పరిహారంలో భాగంగా మంత్రం దైవాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి పుణ్యతిథి. ఇది మళ్ళీ చాలా సందర్భాల్లో అనేక శని త్రయోదశులు వచ్చినప్పటికీ శని నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రం కూడా కలిసి వచ్చినటువంటి త్రయోదశి తిథి రోజు రావడం మాత్రం దుర్లభమే అని చెప్పాలి. కాబట్టి ఇటువంటి అలభ్య పుణ్యతిథి రోజున మా ఆధ్వర్యంలో శనిదోష పరిహారార్థమై వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు మరియు గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక దైవ పరిహారంలో అయిపోయే మానవ పరిహారంలో భాగంగా శివాలయము, నవగ్రహ దేవాలయము, అలాగే రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోండి. కనీసం నవగ్రహాలు శివాలయం ఉన్నటువంటి దేవాలయానికన్నా చేరుకోండి. ఇక రావి చెట్టు చుట్టూ 8 గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటల నుంచి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి రండి. తదనంతరం నవగ్రహ దేవాలయాల్లో శనికి అభిముఖంగా నిల్చొని శనీశ్వరుని దగ్గర ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించి 27 ప్రదక్షిణలు శివాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపిన 8 ముద్దలు నైవేద్యంగా పెట్టండి. తదనంతరం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట టు 2 మధ్య కాలంలో మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా లేదా వృద్ధాశ్రమానికైనా వెళ్ళి వారికి తినే పదార్థాలు ఏవైనా పండ్లు ఇతర పదార్థాలు మీరు అందించవచ్చు. ఇక పారిశుద్ధ్య కార్మికులకి వంట వండుకునే కిచెన్ సామాన్లు కానీ లేకపోతే కనీసం ఛాయ్ తాగడానికి ఒక 10 రూపాయలైనా కానీ వాళ్ళకి దానం చేయండి. ఇక సాయంకాలం 5:30కి ప్రదోషకాలం ప్రారంభమవుతుంది కాబట్టి శివాలయానికి చేరుకొని నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ శంకు పుష్పాలతో కానీ లేదా గన్నేరు పూలు మరియు నందివర్ధనం పూలు మారేడు దళాలతోనైనా ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే శని త్రయోదశి రోజున సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాం. కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు అష్టమ శని దోష ప్రభావం వలన కలుగుతాయి కాబట్టి అనారోగ్య సమస్యలైనా చేయు ప్రయత్నాల్లోనైనా ఆటంకాలు తొలగి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు.